లక్షడిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఆసుపత్రి లోపలికి ప్రవేశించే సమయంలో చెప్పులు బయట విడిచి రావాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షడిపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్డు వెడల్పు పనులను ఎట్టి పరిస్థితులను ఆపేది లేదని అన్నారు. ఎవరికి అడ్డంకులు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇప్పుడు 65,000 అయింది. 65,000 మార్చి వరకు. ఏప్రిల్ మే ఇంకొక 10,000 అంటే 75,000 11,000 అయింది. ఇంతకుముందు సంవత్సరం 30,000 అయింది. ఇది కాకముందు ఆయనకు 75,000 పేషెంట్ నాకు ఒప్పింది. 75,000 పేషెంట్ నాకు వచ్చిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో సమానంగా లేకపోతే ఒక 4,500 ఎక్కువ. అంటే దీన్ని బట్టి హాస్పిటల్ ఉన్న వైద్యులు కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి, ఎంత శుద్ధి చేస్తున్నాం. దానికి వేరే ఏ ఉదాహరణ అవసరం లేదు. పేషెంట్ ఎప్పుడైనా పెరిగింది అంటే హాస్పిటల్ వసతులు పెరిగింది. హాస్పిటల్ వసతులు పెరుగుతుంది. పెరిగిన తర్వాత వాళ్ళ లక్షణాలు వైద్యులు జాగ్రత్తగా వైద్యం చేయించున్నారు కాబట్టి వచ్చిన ఇంకో వచ్చి ప్రతి ఒక్కరికి వస్తుంది. 75,000 సంవత్సరం 75,000 రూపాయలు 30 పెడతారు హాస్పిటల్లో. బాగా హై రికార్డ్స్ పిల్లకన్నా 50,000 చేసి 5 సంవత్సరాలు ఆడ సగం చెల్లు 100 పడకలను పెట్టినారు కూడా ఇంకా సగం. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారిని కానీ వారి ఇతర డాక్టర్ దీంతో పాటు సెక్యూరిటీ స్టాఫ్ కూడా సపోర్ట్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, ట్రీట్మెంట్ వైద్యం బాగాలేకపోతే ఒకసారి పేషెంట్ వచ్చిన వస్తువులకు వైద్యం బాగుంటుంది. దీంతో పాటు ఇక్కడ మా నాయకులు అందరూ మా నాయకులు చెప్తున్న పేషెంట్ ఈ మధ్య ఏదో చెప్పలేని చెప్పిన చాలా సమయం పాటించాను. లాస్ట్ 2 నెలల నుంచి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. వేసుకొని వచ్చి ఎవరో మాట్లాడితే చేత ఎవరు చెప్తారు వీళ్ళని బట్టి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు చెప్పారు. వాళ్ళు ఎవరు నేనైనా మంచిది. నాకు కూడా అరకు తప్పదిగా తీసుకుని దగ్గర తీసుకుని ఎప్పుడైనా మంచిది. చైర్మన్ కానీ ముందు కౌన్సిలర్, చైర్మన్, లీడర్ ఎవరైనా కూడా చెప్పులు పద్ధతి ప్రకారం ఎట్లయినా కూడా వాళ్ళు కింది మధ్యలో 5-6 మధ్యలో 1-2 మంత్స్లో జరిగినాయంట. అటువంటి ఎవరు చెప్పుడు అవసరం లేదు. వాళ్ళకు పోలీసులు ఫోన్లో పెట్టి పోలీసులు ఇంట్లో వాళ్ళకి ఎంత పెద్ద చెప్పి వ్యవహరిస్తారు. రెండవది, ఇది కాకుండా కొంతమంది మహిళల మొదలు ఊరకుండి వల్ల మంచిది. పొద్దులు ఉన్నాయి కదా, ఇందువల్ల ఇందులోకి వెళ్ళాలి. పొద్దుల మంచిగా ప్రకటిస్తాను. వాళ్ళకు కూడా పేషెంట్ కూడా చెప్తాను. ఎవరైతే పేషెంట్ వస్తుందో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ వాళ్ళకి చెప్పేసి ఆ పేషెంట్ ఎవరైనా కానీ 2 రకాల మనుషులు 2 చేస్తాం. ఒకటేమో ఎవరైతే ఉంచిందో అది ఉంచితే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి కడిగి ఆ మట్టి తెచ్చిపోయి ఆ చెట్టు పెడితే అది మొదటి పనిష్మెంట్. రెండోది సంవత్సరం దాకా వాళ్ళకి హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పవారైనా హాస్పిటల్ ఉంటుంది. మీరు కూడా ఎస్ఓలు కూడా చెప్తాను.
రాష్ట్రమే మోడల్ తీసుకున్న హాస్పిటల్ ఇది కాపాడాలి. ఇక నాకు మళ్ళీ హాస్పిటల్ కడదాము, హాస్పిటల్ చేస్తామని ఆలోచన కూడా మానుకోవాల్సి వస్తుంది. మొదటి కారణంగా ఫెయిల్ అయితే రెండో చేయడం అసలు ఇది చేయడం కూడా అవసరం. 30% హాస్పిటల్ని కంట్రోల్ చేయలేకపోతే 700,000 పడకల హాస్పిటల్ చేయలేము. కాబట్టి ఈ విషయంలో కర్కశం ఉంటే ఎవరైనా కానీ ఏ మాత్రం అంతా కూడా చిన్న పిక్కన్స్ ప్లాన్లకు మార్చి తెలుస్తాను. పిక్కన్స్ ప్లాన్లకు మార్చి ఎక్కడ కాయడం కానీ ఏదైనా కూడా అది ఎంత పెద్దదైనా కూడా చెప్తాను. మీరు అవసరం ఉంటే డబ్బులు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు పెట్టి ఎవరైనా మాట్లాడి రిపోర్ట్ చేసి వెంటనే సీసీ కెమెరాలు వచ్చి సీసీ కెమెరాలు రికార్డ్ చేసి ఇక్కడ చేస్తాం, బయటకు కూడా వస్తాం. బయట మొత్తం ప్రజలు పెడతారు. ఈ పరిస్థితి ప్రజలు ఈ లీడర్లు వచ్చి లేకపోతే తలాంలు వచ్చి బెదిరిస్తారు, చేస్తానని పెడితే వాళ్ళు ప్రజలే చూసుకుంటారు. ఈ కాడ నుంచి ఇవాళ చెప్పచ్చు ప్రతి ఇంట్లో ఒక్కసారి ఏదో తిని సడన్గా వస్తుంది. సర్ప్రైజ్గానే వస్తాం హాస్పిటల్ అనేది ఇప్పటికే పర్లేదు తిరుగుతూ వస్తాం. ప్రతి నెల సర్ప్రైజ్ చెప్పకుండా వస్తాం హాస్పిటల్. ఎటువంటి ఏ జర్నల్స్ పే చేసి దీనికన్నా వేరే చెప్పేది మార్కెట్ రోడ్ గురించి చూస్తున్నాం. ఆల్రెడీ రేట్లేసారు ఒక్కరిద్దరు ఇబ్బంది పెడితే ఇబ్బంది ఇక్కడ దీంతో ఒక్కరి కోసం ఏ వస్తారని అది ఎంత గొప్పడైనా దానికి ప్రతి దానికి మాకు కూడా ప్లాన్ ఏమైనా ప్లాన్ బి చేసుకుంటాం. వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారంలో ఎన్ని కల్తీ విత్తనాలు కల్తీ పెస్టిసైడ్ చేస్తారు మనకు తెలుసు. కోర్టులో వచ్చి కోర్టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీనింగ్ తెలుసు. ఈ పని మాత్రం